అమ్ము, కొద్దిగా జెండు బాం తీసుకురా. ఇదిగోండి జండుబాం. కాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయే, కొద్దిగా రాయవా? సరేనండి. అయ్యో, పొయ్యి మీద పాలు పెట్టొచ్చానండి, ఇప్పుడే వస్తాను, ఆగండి. అయ్యో, ఈయన ఇందాక జండుబాం రాయమన్నారు కదా. అయ్యో, మర్చిపోయానే. సారీ అండి, పనిలో పడి మీకు జండుబాం రాయడం మర్చిపోయాను. ఇటు ఇవ్వండి, జండుబాం రాస్తాను. పర్లేదే, నేను రాసుకున్నా. సారీ అండి. అయ్యో సారీ ఎందుకే? అప్పుడు అంటే మన ఇద్దరే కాబట్టి నాకు సంబంధించిన ప్రతి పని నువ్వే చేసేదానివి. ఇప్పుడు మనకి ఇద్దరు పిల్లలు అయ్యారు, ఇంట్లో పని కూడా ఎక్కువైంది. నిన్ను నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారే? ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా నేను చేసుకోకపోతే ఎలా చెప్పు? చాలా సంతోషంగా ఉందండి మీరు నన్ను ఇలా అర్థం చేసుకుంటున్నందుకు.